అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది మాత్రం నేనిప్పుడు ప్రసంగం చెప్పినంత వరకు ఎవ్వడికి తెలీదు. మీకు తెలీదు. అవయవాలు అసలు దేనికి ఇచ్చాడు దేవుడు? ఈ చేతులు ఎందుకు? కన్ను ఎందుకు? ముక్కు ఎందుకు? చెవులు ఎందుకు? కాళ్ళు ఎందుకు? చేతులు ఎందుకు? ఇవి నాకెందుకు? ఇవి ఎందుకు? ఎప్పుడైనా మీరు అడిగారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించలేదండి. ఎవరికి తెలీదు. సుఖపెడతారు. చచ్చిపోతే అప్పుడు చెప్తారు ఈ శరీరం, ఈ అవయవాలు దేనికంటే? శ్మశానానికి. చూసారా? బ్రతికుంటే సుఖానికి, మరణిస్తే శ్మశానానికి అనుకుంటున్నారు. కాదు, బ్రతికుంటే సుఖానికి, మరణిస్తే శ్మశానానికి. ఇది మాకెందుకు తెలియదని అనుకుంటున్నారు మీరు. మీకు తెలిస్తే ఇంకెందుకు నేను రావడం వైజాగ్ నుండి? నేను వచ్చింది దేవుడు ఇచ్చినది, సభలో పెట్టించింది. ఎందుకంటే మీ జన్మలో వినలేని సంగతులు మీరు ఈరోజు వినియాలి. ఈ అవయవాలు ఎందుకు దేవుడు అసలు చేశాడు? కన్ను ఎందుకు చేశాడు? చెవులు ఎందుకు చేశాడు? చేతులు ఎందుకు చేశాడు? కాళ్ళు ఎందుకు చేశాడు? ఎందుకు అవయవాలు దేవుడు చేయవలసి వచ్చింది? అడగండి, దేవుణ్ణి అడగండి. దేవా, ఎందుకు చేసావు ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఎందుకు చేసావు? ఎప్పుడైనా మీరు ఆ దేవుణ్ణి అడిగారా? లేదు. నేను అడిగానండి. ఎందుకు చేసావు? ఎందుకు ఇచ్చావు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? చేతులు ఇచ్చింది భోంచేయడానికి అనుకున్నావు, కళ్ళు ఇచ్చింది చూడడానికి అనుకుంటున్నావు, చెవులు ఇచ్చింది వినడానికే అనుకుంటున్నావు, కాళ్ళు ఇచ్చింది నడవడానికి అనుకుంటున్నావు. అవయవాలను వాడుకొని, అవయవాలను సుఖపెట్టి, అవయవాల కోసమే బ్రతికి, అవయవాలను 6 అడుగులు 3 వెడల్పు ఉన్నటువంటి సమాధిలోను, లేకపోతే బండెడు కర్రల మీద పెట్టి శ్మశానంలో కాల్చేయాలను మనిషి తెలుసుకున్నాడు తప్ప అవయవాలు ఎందుకు ఇచ్చాడో ఇంతవరకు ఎవరికి అర్థం లేదు. చెప్తాను నేను. ఎందుకు ఈ శరీరం? ఎందుకు ఈ అవయవాలు? ఎందుకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు? ఎందుకు అసలు దేవుడు వీటినన్నిటినీ తయారు చేశాడు? ఎందుకు తయారు చేశాడు? చెప్పు. ఎందుకు తయారు చేశాడు? ఈ అవయవాల వెనుక నువ్వు సుఖపడడానికి కాదు, శ్మశానానికి కాదు. ఈ అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? చూడండి, ఒక వాక్యం చూడండి. మీరు ఎప్పుడు చూసిన వాక్యమే చూడండి, కానీ మీ జన్మలో ఎప్పుడు కూడా మీరు ఇలాగ ఆలోచించరు. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం చాలా జాగ్రత్తగా, చాలా మరి పరిశీలనతో చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం అందరూ తీసి చూడండి. దేవుడు మన స్వరూపమందు
దేవుడు మనస్వరూపమందు దేవుడు అంటున్నాడు, మనస్వరూపం. మనం ఎవరు? మనం ఆ రోజు ఎవరున్నారు? ఆదామే పుట్టకముందు, హవ్వే పుట్టకముందు, ఆదామవ్వల నుండి ఎవరో రాకముందు, మనమే ఈ భూమి మీద పుట్టకముందు దేవుడు మనిషిని చెయ్యకముందు మాట్లాడుతున్నాడు. ఏమని? మన స్వరూపం అంటే మనలాంటి స్వరూపము, మన అతనిలా ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారన్నమాట. అక్కడ దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులంటే ఎవరు? నరులు? ఆదాము హవ్వలకు దేవుడు నరులని పేరు పెట్టెను. ఆదామవ్వలు నరులు, జాన్సన్ విక్టర్ నరుడు, క్రీస్తు యేసును నరుడు. వీళ్ళు నరుల కుమార్తెలు. మనమంతా ఎవరు? నరులం. దేవుడు అంటున్నాడు, మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం. అంటే నరులైనటువంటి మనకు దేవుడు మన పోలిక ఇద్దాం అనుకున్నాడు. మన స్వరూపం ఇద్దాం. జాన్సన్ విక్టర్కి నా పోలిక ఇవ్వాలి, నా స్వరూపం ఇవ్వాలి. రాముకి నా పోలిక ఇవ్వాలి, నా స్వరూపం ఇవ్వాలి. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళకి నా పోలిక ఇవ్వాలి, నా స్వరూపం ఇవ్వాలి. మన పోలిక చొప్పున మన స్వరూపం అందు నరులను చేద్దామంటే, ఎందుకంటే మనం ఎలాగున్నామో తెలుసుకోవాలంటే నరులు ఎలాగున్నారో చూసుకుంటే నేను ఎలా ఉంటానో వాళ్ళకి అర్థమైపోద్ది. ఎక్కిందో ఎక్కలేదో అంతేనా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం ఎవరు ఎలా ఉంటాం? ఇంతవరకు దేవుణ్ణి ఎవడో చూడలేడు. మన పోలికలు ఎలా ఉన్నాయి వీళ్ళకి తెలీదు. మన పోలికలలో మన స్వరూపములో నరులను చెయ్యాలి అంటే నరులకు దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇద్దామని దేవుడు అనుకున్నాడు. ఆత్మలక నరులక చెప్పాలి. మాట్లాడండి, ముందుకెళ్తాను. మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు ఆత్మలను చేద్దామన్నాడా? మాట్లాడండి, వెళ్ళిపోదురు కానీ. అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము ఎవరికి ఇవ్వాలి? ఆత్మలక నరులక? నరులలో ఉన్న ఆత్మలక నరులక? ఏమని అన్నాడు? 26 చదువుతాడు. అందుకే అన్నాను మీకు, చాలా సంవత్సరాలు అయింది మీరు చదివి ఈ వాక్యం. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులు. మన పోలికలో మన స్వరూపములో నరులను చేద్దాం అంటే నా పోలికలు నేను నరులకు ఇవ్వాలి. నరులను చూస్తే నన్ను చూసినట్టే అనుకోవాలనుకున్నాడు దేవుడు. యేసు ప్రభు అన్నట్టు వచ్చి అడుగుతున్నాడు ఫిలిప్పు, ఏమని? ప్రభువా, నువ్వు మాకు తండ్రిని చూపించు, తండ్రిని కనుపరచు అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. ఇంతవరకు ఎవడికి ఇది ఎక్కలేదు.
నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రికున్న పోలిక నరులకున్న పోలికేనా? తండ్రికున్న స్వరూపము నరులకున్న స్వరూపమేనా? చెప్పండి. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. అంటే దేవునికున్న పోలిక, దేవునికున్న స్వరూపము నేను నరులకు ఇవ్వాలి. ఏమివ్వాలి? నరులకు నా పోలిక ఇవ్వాలి. ఏమివ్వాలి? నా స్వరూపం ఇవ్వాలి. బా, ఆత్మగా ఉన్న దేవుడు, ఆత్మలుగా ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, మన పోలికలు నరులకిద్దామా? మన స్వరూపము నరులకిద్దామా? అయితే ఇద్దాం, చేద్దాం. నరులకు ఇద్దాం, నరులకు చేద్దాం. ఏమని చేద్దాం? నాకున్నటువంటి పోలికలు, నాకున్న స్వరూపము నరులకు ఇవ్వాలి. ఏముంది దేవునికి? ఏముంది నీకు? ఏముంది దేవునివి నీలో? చెప్పు. ఏమున్నాయి? ఆయన పోలికలు నీలో ఏమున్నాయి? ఆయన స్వరూపము నీలో ఏముంది? నరులలో ఏ పోలిక, ఏ స్వరూపము ఉందని? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 13వ వచనము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు, దేవుని కన్నులకు, దేవుని కన్నులకు. దేవుడికి ఏమున్నాయి? కళ్ళు. నీకేమున్నాయి? అబ్బా, చూసారా? దేవుడికి కళ్ళున్నాయట, అందుకు నీకు కళ్ళు ఇవ్వాలట. మన పోలిక చెప్పున, మన స్వరూపమందు, మన పోలిక, మన స్వరూపమందు నరులను చేద్దాం. దేవుడికి ఏమున్నాయి? కన్నుల. దేవుని కన్నులకు. నాకు కళ్ళున్నాయి, మనకు కళ్ళున్నాయి. ఆ కళ్ళు నరులకిద్దాం. నెంబర్ 1 ఏంటి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి అందరూ. తెలుగు రాదేటి? నెంబర్ 1 కళ్ళు. ఎవరికి ఉన్నాయి? నీకు. వెరీ గుడ్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. మలాకి 3వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా, అబ్బా, యెహోవా చెవి 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 చెవి. దేవునికి ఏమున్నాయి? గట్టిగా చెప్పాలి మీరు. ఏమున్నాయి? నీకేమున్నాయి? వెరీ గుడ్. సేమ్ టు సేమా? సేమ్ టు సేమ్. అది మన పోలిక చెప్పున, మన స్వరూపమందు నరులను చేయదము. మనకి కళ్ళున్నాయి, వీళ్ళకి కళ్ళు ఇద్దాం. నాకు చెవులున్నాయి, వీళ్ళకి చెవులు ఇద్దాం. అంతే కదండి? యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. అందరూ తీయండి, రాసుకోవాలి.
అవయవాలు దేవుడిచ్చింది సుఖానికా, శ్మశానానికా, దేనికా? యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాడు తమ్ముడు. నీ హస్తములు నీ హస్తములు నీ హస్తములు హస్తములు ఏ హస్తములు? దేవుడికి ఏమున్నాయి చెప్పాలి? ఉన్నాయా? సరదాగా అంటున్నాడా? ఆయన చేతులు లేవనుకున్నారా? ఏమున్నా ఆయనకి? చేతులు. చెయ్యా చేతులా? నీ హస్తములు. బా, నీ హస్తములు నీ హస్తములు. దేవుడికి ఏమున్నాయి? చేతులున్నాయి. నీకేమున్నాయి? చేతులున్నాయి. నీకెందుకు చేతులున్నాయి చెప్పాలా? దేవునికి ఉన్నాయి కనుక. అదే బా, ఈ చేతులు చూసుకోగానే ఏమనుకోవాలి నువ్వు అర్థంలో? సేమ్ దేవా, ఎట్ సేమ్ నీలాగే. అంటే నీ కళ్ళు చూడగానే ఏమనుకోవాలి? తెల్లవారు ఏమనుకోవాలి? బా దేవా సేమ్ మీలాగే. ఈ చెవులు చూడగానే ఏమనుకోవాలి? బా దేవా సేమ్ మీలాగే. సేమ్ మీలాగున్నానా నేను? ఎప్పుడైనా అనుకున్నారు అర్థం ముందు? మా అమ్మలాగుంటాను, మా నాన్నలాగుంటాను, మా చెత్తలాగుంటాను, మా తాతలాగుంటాను. ఆదాం అద్దం ముందు నుంచొని ఎవరిలాగున్నాడు అనాలి? మా అమ్మ, మా బాప, మా పిన్ని, మా అన్నయ్య, మా వదిన, మా అక్క అంటాడా? అవయవాలు దేనికి ఇచ్చాడో ఇంతవరకు ఎవడికి తెలియదండి. ఎవడికి తెలియదు. ఎందుకు ఇచ్చాడట దేవుడు చెవులు? ఎందుకు ఇచ్చాడట కళ్ళు? ఎందుకు ఇచ్చాడట ఈ చేతులు? నాయనా మనకున్నాయి కదరా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం. నరులను, ఏ జంతువులకు ఇలాంటివి ఇవ్వకూడదు. ఏ జీవరాశికి మన పోలికలు ఉండకూడదు. మన పోలికలు ఏ జీవరాశికి ఉండకూడదు. ఇవి మనిషికి మాత్రమే ఉండాలి, నరులకు మాత్రమే ఉండాలి. అందుకే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసే నీ హస్తాలు, నీ చేతులేనని. నీకు చేతులు ఉన్నాయి కదా, అందుకనే నాకు చేతులు ఉన్నాయి. నా చేతులు చూసుకోగానే నీకు చేతులు ఉన్నాయని నేను తెలుసుకోవాలి. నా కళ్ళు చూడగానే నీకు కళ్ళున్నాయని తెలుసుకోవాలి. నా చెవులు చూడగానే నీకు చెవులున్నాయని తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. యెషయా గ్రంథము. అబ్బా స్టార్టింగేనండి, ఏముందండి, అదిరిపోయిందండి. ఏమని? అబ్బా యెహోవా మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది? ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా మీ కొడుకు మాట్లాడినప్పుడు అని ఉంటావు ఏమని? ఏమండి బాబుగాడు మాట్లాడుతున్నాడండి, మాటలు వచ్చాయి అంతేనా? ఎప్పుడు అంటారు మీరు? రోజు మాట్లాడుతున్నాడు ఏమంటారు? అసలు ఏ రోజు మాట్లాడిన వీడు అమ్మా అన్నాడు ఏమంటారు? అలాగ అరిసినా ఏమంటారు? ఏమనరు, అరుస్తుందంటారు. ఏమంటారు అరిస్తే? అరుస్తుందండి, కేకలేస్తుందండి, ఏడుస్తుందండి అంటారు. కానీ అమ్మా నాన్న అంటే ఏమంటారు? మాట్లాడుతున్నాడండి, మాట్లాడుతున్నాడు.
యెహోవా ఏం చేస్తున్నాడట? ఎందుకు అలా చెప్పారు? ఏదో ఉంది కదండి, మా బాబు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఎప్పుడు మాట్లాడుతున్నాడు రా బాబు అనేసి. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు కనుక నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదము. కుక్క మాట్లాడుతుందా? పిల్లి మాట్లాడుతుందా? పులి మాట్లాడుతుందా? ఏనుగు మాట్లాడుతుందా? జంతువు మాట్లాడుతుందా? ఏ జంతువు మాట్లాడుతుంది? ఏ జీవరాశి మాట్లాడుతుంది? ఏ పురుగు మాట్లాడుతుంది? ఎవడికి దేవుని పోలిక, దేవుని స్వరూపం లేదు. ఎవరికున్నాయి? నరులకే, మరి నీకు కాదు. ఎవరికున్నాయట? నీకే. నువ్వు మాట్లాడినప్పుడు ఏమనుకుంటావు తెలుసా? దేవా ఏటో మాట్లాడేస్తున్నాను, ఏటో నీలాగే మాట్లాడేస్తున్నాను, ఏటో మాటలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరు దిక్కున్నోడితో చెప్పుకుంటావు, మాట్లాడతాను అంతే అని అంటావు. అంతేనా? ఏమంటావు? మాట్లాడతాను. అదే నిజంగా నీకు మాటలొచ్చి ఆవు మాట్లాడడం లేదంటే ఏమనుకోవాలి? దాని పక్కన కూర్చొని ఏటే ఎంత ఉందే ముఖం, ఎంత నాలుక ఉందే, నీకు ఏటి ఎంత గొంతు ఉంది, మాట్లాడవేటి? అంతేనా? ఏమనుకోవాలండి మనం? ఏటి పులి ఎంత ఉంది, సింహం ఎంత ఉంది, ఏనుగు ఎంత ఉంది, ఖడ్గం మృగం ఎంత ఉంది, కుక్క ఎంత ఉంది, బాబు ఏటే మాట్లాడవేటి, ఏవే మీకు మాట్లాడరావు అన్నప్పుడేనా అడిగారా? ఏటండి మీకు ఈవేళ ఎంత ఆనందం అనిపించలేదా చెప్పండి? ఆశ్చర్యం అనిపించలేదా చెప్పండి? దేవా ఏటి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే నీ పోలిక నీ స్వరూపములో మమ్మల్ని చేసావు కనుక మేము మాట్లాడుతున్నావా? అయితే మీ పిల్లలమా? మీ పోలికలు మాలో ఉన్నాయా? బాబా అందుకే ఈసారి ఓ మంచి పాట కట్టారండి. నీ పోలికే నాకు ఇచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు, ఈ చెవులు నీవని, ఈ కన్ను నీదని, ఈ చేతులు నీవని, ఇవి నీకు ఉందని, నీ మాటలే ఏ జంతువులకు లేవుగా, నీకున్నవే నాకొకరికి నీవిచ్చావుగా అని కట్టానండి పాట. బాగుందా? అదిరిపోద్ది. భలే చేసిన పాట. ఏముండి మనకున్నవన్నీ ఆయనకున్నాయటండి, ఆయనకున్నవి మనకిచ్చాడటండి. ఎప్పుడైనా ఏమని అనుకున్నారా? దేవా ఏటో నీలాగే మమ్మల్ని పుట్టించావు, నీలాగా పుట్టించావు కదా అని ఎప్పుడైనా ఈ ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27 వచనాల్లో ఎప్పుడైనా బుర్రకెక్కిందా నీకు? ఏమి ఎక్కలేదు. ఏమెక్కింది? ఎంత ఎక్కింది? భోజనం, తిండే. బైబిల్ ఎక్కించుకోరు, బైబిల్ చదవరు. అందుకే ఈ భూప్రపంచంలో బైబిల్ ఓపెన్ చేయాలని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని జైశాలి పిడి సుందర్రావు గారు ప్రారంభించారు. చదవండి బైబిల్, అదిరిపోద్ది. మీరెవరో, మీకెందుకు ఈ అవయవాలు ఉన్నాయో, ఎందుకు దేవుడు అవయవాలు ఇచ్చాడో మీకు తెలిసిపోద్దనని బైబిల్ చదవమన్నారు ఆయన.